నమస్కారం అండి. ఓం సత్యము అండి. ఓం సత్యం. హిందూ, ముస్లిం, ఇసా, సిక్ అండి 4 మతాలు స్వర్గంలో ఉన్న మాటలు. అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది. అందరికీ సమాధానం ఇచ్చే ఒకటే మాట. మన హిందుస్థాను లోకతంత్రం కదండి. ప్రజలు ఎన్నుకుంటే మనము రాజులం అవుతాము. ప్రజలు ఎన్నుకోకపోతే అక్కడ మనం రాజులం కాము. నో నెవర్. ఈ లోకతంత్రంలో కమాల్ మాటలు, సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలతో మనము నడాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటున్నారు ఏం చేసినా లోకతంత్రము ఖతమైపోయింది అంటున్నారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీజీ గారే ఎక్కువగా లోకతంత్రం ఖతమైపోయింది, మరి లేదు అంత ఖతమైపోయింది అంటున్నారు. కాదు. ఇది ఇండియన్ గురు హఠో హోం సత్యమం భారత సంవిధానంకు సమాధానం ఇచ్చే ఏకైక మాత్ర ఛానల్ ఇది ఒకటేనండి. ఎస్, ఈ భారత సంవిధానంలో అందులో రాసుందో లేదో అది మీరు చదివితే మీకు తెలుస్తుంది. కాకపోతే ఈ ఇండియన్ గురు హఠో హోం సత్యం ఏంటంటే లోకతంత్రం ఒకటి ఉంటుంది, లోక మంత్రం ఒకటి ఉంటుంది, లోక యంత్రం ఒకటి ఉంటుంది. 3 ఉన్నాయి దీంట్లో. లోకతంత్రం అంటే ఈ హిందుస్థాన్లో జనతా జనార్దన్కి మనసుతో ఓం సత్యం శుద్ధితో మనం గెలవాలి. ఎస్, అది లోకతంత్రం. అది గెలిచి రాజ్యం అవ్వాలి, మంత్రం అవ్వాలి. ఆ లోక మంత్రం అంటే ఏంటంటే లోక మంత్రం అంటే హిందూ, ముస్లిం, ఇసా, సిక్కుల తమ దేవుళ్ళు, ప్రభులు, గురుజీలు, అల్లాహ్ జపం చేసుకొని అంటే ప్రార్థనలు చేసుకొని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ మన హిందుస్థాన్లో పొలాల మీద పంటలు పండించాలి. పంటలు పండించి మన దేశాన్ని సోనా చిడియా ఘర్ బంగారం దేశం చేయాలి. ఇది లోక మంత్రం. ఆ మంత్రం అన్నమాట అందులో ఉంది. ఆ లోక యంత్రం అంటే ఏంటి? యంత్రం అంటే మిషన్ అన్నమాట. ఈ భూమిని తవ్వేసి మట్టి తీసి మెట్రో ట్రైన్ నడిపించడము, రాగి చెట్లు, మడి చెట్లు అవన్నీ నరికేయడము, అది లోక యంత్రం.